వైభవ్ సూర్యవంశీ స్టార్టింగ్ ఇతన్ని తీసుకున్నప్పుడైతే అంత అనిపించలేదు కానీ తర్వాత ఫస్ట్ సీజన్ ఆడిపించినప్పుడైతే అనిపించింది. ఈవెన్ సెంచరీ కూడా జీటీ మీద కొట్టాడు. పెద్ద పెద్ద బౌలర్లను కూడా అతనైతే అలవోకగా ఆడాడు. సో నిన్నటి మ్యాచ్లో మొత్తం మిరాకిల్ అయితే చేశాడు. నేను కూడా స్టార్టింగ్ వరకు అనుకున్నాను ఇక్కడ వచ్చేసి బుమ్రా కానీ బోల్డ్ కానీ ఇతనైతే అవుట్ చేస్తారు అని నేను వీడియోలు కూడా చేశాను. కానీ దానికి అగైనెస్ట్గా అయితే ఆడాడు ఇతను. ఎక్కడ చూసినా కానీ అతను డౌన్ఫాల్ లేదు. 30 రన్స్ కొట్టినా కానీ చాలా అద్భుతమైన షాట్లు బుమ్రా కానీ 2 సిక్స్లు కొట్టాడు. అవైతే అతని కెరీర్లోనే హైలైట్. ఎందుకంటే బుమ్రా అంటే ఈ ప్రపంచంలో క్రికెట్ ఆడే అందరు బ్యాట్స్మెన్స్ కూడా అంతో ఎంతో భయపడతారు ఎక్కడ అవుట్ చేస్తాడు అని. జరిగిన మ్యాచ్లో వచ్చేసి మనం కొంచెం కూడా అతని ముఖంలో గమనించలేదు. రావడమే 6 కొట్టాడంటే అతని కాన్ఫిడెన్స్ లెవెల్ ఎలా ఉంటుందో చూడొచ్చు. మామూలుగా బుమ్రా ప్లాన్తో వచ్చి ఉంటాడు ఇతనికి ఈ బాల్ వేస్తే అవుట్ అవుతాడని. సో అక్కడ దానికి అతను డీకోడ్ చేసుకొని వచ్చినట్టున్నాడు. ఈ బాల్ వేస్తే ఇలా కొట్టాలి అన్నట్టయితే అదే విధంగా ఆడినట్టున్నాడు. చూసుకుంటే ఇన్నింగ్స్ ఎవరైనా హైలైట్ చూడండి ఎంత మంచి సిక్స్లు కొట్టాడంటే 2 సిక్స్లు కూడా. కోహ్లీ వచ్చేసి ఎంటైర్ అతని కెరీర్లో వచ్చేసి 5 సిక్సెస్ ఎన్నే కొట్టాడంట బుమ్రాకి పవర్ ప్లేలో. నిన్న ఇతనైతే 2 సిక్స్లు కొట్టాడు. సో ఇక్కడ వైభవ్ సూర్యవంశీని వచ్చేసి చాలామంది ఇంగ్లాండ్ ప్లేయర్లు ఆస్ట్రేలియా ప్లేయర్లు అయితే ఇక్కడ వచ్చేసి క్రిటిసైజ్ చేస్తుంటారు అతని ఏజ్ గురించి అది ఇది అని. ఈవెన్ వచ్చేసి అతను లాస్ట్ టైం వచ్చేసి అండర్-19 వరల్డ్ కప్ ఆడినప్పుడు కూడా ఏజ్ గురించి అయితే మాట్లాడారు. సో ఇక్కడ చూసుకుంటే ఏజ్ అన్ని పక్కన పెడితే ఒక సూపర్ ప్లేయర్ అయితే మనకు రెడీ అవుతున్నాడు. ఇక్కడ మనం అభిషేక్ శర్మ 2-3 మ్యాచ్లు డక్అవుట్ అయినా మనం ఛాన్సులు ఇస్తున్నాం కొడుతున్నాడు. సో అక్కడ అభిషేక్ శర్మ లాగా ఇతనైతే ఫెయిల్ కావడం లేదు. ఈవెన్ సంజు శాంసన్ లాగా ఉంటారు కదా అతన్ని భుజాలకు వేసుకుని ఎత్తుకోవాలి మాకు ఇతని టీంలో పెట్టుకోవాలన్నట్టు. సో అతను పెట్టుకున్నా కానీ ఫెయిల్ అవుతూ ఉంటాడు. సో ఇక్కడ ఇంకా సూర్యవంశీకి అలాంటి ఫ్యాన్ ఫాలోయింగ్ అయితే రెడీ కాలేదు ఎత్తుకోవడానికి. సో కానీ ఇతనైతే ఖచ్చితంగా టీంలోకి సెలెక్ట్ చేసేదానికి రెడీగా ఉంటారు. ఈవెన్ ఈ ఐపీఎల్ తర్వాత నెక్స్ట్ జరిగేటువంటి సిరీస్లు ఉంటాయి కదా పెద్ద సిరీస్లు ఆస్ట్రేలియా ఇంగ్లాండ్ అలాంటివి కాకుండా కానీ జింబాబ్వే బంగ్లాదేశ్ లేకుంటే ఐర్లాండ్ ఇలాంటి సిరీస్లు ఖచ్చితంగా వైభవ్ సూర్యవంశీని అయితే ఆడిపిస్తారు అనుకుంటున్నాను. ఎందుకంటే సచిన్ టెండూల్కర్ని కూడా చిన్న ఏజ్లో పాకిస్తాన్ వీటి మీద అయితే ఆడించడం వల్ల అక్కడి నుంచి రాటుదేలి 25 ఇయర్స్ అయితే ఇండియాకి క్రికెట్ ఆడాడు. సో ఇక్కడ చూసుకుంటే ఖచ్చితంగా వైభవ్ సూర్యవంశీ కూడా సచిన్ కేటగిరీ ప్లేయరే. ఎందుకంటే చిన్న వయసులో వచ్చాడనుకోండి ఖచ్చితంగా ఒక 15 అలా ఇయర్స్ అయితే ఖచ్చితంగా ఇండియా ఆడగలుగుతాడు. సో అప్పుడైతే ఇతని నుంచి ఒక మంచి కెప్టెన్సీ కానీ లేదంటే ఇతని నుంచి ఒక పెద్ద పెద్ద ఇన్నింగ్స్లు కానీ ఇండియాని గెలిపించడానికి ఉపయోగపడతాయి. ముఖ్యంగా వరల్డ్ కప్ లాంటి ఈవెంట్లలో వచ్చేసి భయం లేకుండా ఆడే ప్లేయర్లే కావాలి. మన ప్లేస్ పోతుందేమో అన్నటువంటి భయంతో ఆడే ప్లేయర్ గిల్ కానీ లేదంటే కోహ్లీ కానీ లేదంటే ఇక్కడ వచ్చేటువంటి కొత్త ప్లేయర్లు ఉంటారు కదా అలాంటి వాళ్ళకంటే కూడా ఖచ్చితంగా వైభవ్ సూర్యవంశీ లాంటి ప్లేయర్లు ఖచ్చితంగా ఇండియాకి అయితే ఆడాలి. అప్పుడే ఇండియా మంచి స్కోర్లు అయితే నమోదు చేయగలదు. ఈవెన్ ఇటువంటి ఆట ఆడారు అనుకోండి ఖచ్చితంగా వన్డేలో కూడా 500+ స్కోర్ అయితే చేయగలుగుతారు. ఈవెన్ టెస్టుల్లో కూడా 5 డేస్ లాగాల్సిన పని లేదు మ్యాచ్ని. ఖచ్చితంగా అక్కడైతే వైభవ్ సూర్యవంశీ కానీ జైస్వాల్ కానీ ఇటువంటి వాళ్ళు తగులుకున్నారు అనుకోండి 1 సైడ్ మ్యాచ్లు అయితే జరుగుతాయి ఫ్యూచర్లో. సో సూర్యవంశీ వచ్చేసి ఒక హిట్ ఆర్ ఫ్లాప్ టైప్ ప్లేయర్ అయితే కాదు ఖచ్చితంగా ఇతను హిట్ ప్లేయరే. ఇంకా ప్రూవ్ చేసుకునే ఛాన్స్ అయితే ఉంది. ఫస్ట్ మ్యాచ్లోనే 15 బాల్లో 50 కొట్టాడు. ఇప్పుడు వచ్చేసి నిన్న జరిగిన మ్యాచ్లో ఒక అద్భుతమైన 30 అయితే కొట్టాడు. ఇక్కడ ప్రతిరోజు అతని యొక్క గ్రాఫ్ అయితే పైకి పోతుంది. ఇంకా పోవాలని కోరుకుందాం. ఎందుకంటే అతను ఎంత బాగా ఆడితే మన ఇండియాకి అయితే అంత మంచి అవకాశాలు ఉంటుంది పెద్ద పెద్ద టోర్నమెంట్లో గెలిచేదానికి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీరేమనుకున్నారో కామెంట్ చేయండి.